గులాబీ బాస్ కేసీఆర్ గత కొద్ది నెలలుగా సైలెంట్గా ఉండటం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మినహాయిస్తే వేరే ఏ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనటం లేదు. అయితే ఆయన మరికొన్ని రోజుల పాటు సైలెంట్గానే ఉండే అవకాశం ఉందట. కుమార్తె కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తే తప్ప కేసీఆర్ పొలిటికల్ స్క్రీన్ మీద మళ్ళీ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ లేదట. అయితే బెయిల్ ఖరారైన తర్వాత ఏం చేయాలనే విషయంలో మాత్రం కేసీఆర్ ఓ పక్కా స్కెచ్ వేశారని అంటున్నారు. మరి కేసీఆర్ మదిలో ఏముంది? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేసినా ఓ చర్చాంశమే. ఆయన మాట్లాడిన వార్తే, మౌనంగా ఉన్న వార్తే. ఉద్యమం సమయం నుంచి ఇప్పటి వరకు అదే పంథా కొనసాగిస్తున్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం నడిచిన 12 ఏళ్ల పాటు కేసీఆర్ సైలెంట్గా ఉంటే వ్యూహాత్మక మౌనం అంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగేది. తెలంగాణలో 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అవసరం అనుకుంటే తప్ప మీడియా ముందుకు వచ్చేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే కేసీఆర్ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఏదో ప్రత్యేకత ఉంటుందని అందరూ భావిస్తారు. తన అనర్గళమైన ప్రసంగాలతో తెలంగాణ ప్రజలకు ఎంతో చేరువయ్యారు కేసీఆర్. అయితే అలాంటి కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో కొన్ని నెలలుగా సైలెంట్గా ఉంటున్నారు. దీంతో ఆయన మౌనం ఇప్పుడు మరో చర్చాంశంగా మారింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా మారిన తర్వాత పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేసీఆర్. అప్పటికే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను లిక్కర్ స్కామ్లో అరెస్టు చేశాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. కవిత అరెస్టు రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందని గులాబీ పార్టీ విమర్శలు చేస్తున్నా ఆ విషయాన్ని ఎక్కడా బహిరంగంగా ప్రస్తావించలేదు కేసీఆర్. పార్టీ అంతర్గత సమావేశంలో మాత్రం తన ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె అరెస్ట్ అయితే ఏ తండ్రికైనా బాధుండదా అంటూ వ్యాఖ్యానించారు. ఆ విషయంలో అగ్నిపర్వతంలా రగిలిపోతున్నా సైలెంట్గా ఉండక తప్పడం లేదన్నారు కేసీఆర్. ఆ వ్యాఖ్యలను గమనిస్తే కేసీఆర్ ఏ స్థాయిలో ఒత్తిడిలో ఉన్నారు అన్నది అంచనా వేయొచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ కారణంగానే పార్టీ నేతలను, కార్యకర్తలను కలుసుకునేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపటం లేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల నిర్వహణ విషయంలో గులాబీ నేతలు కార్యాచరణ సిద్ధం చేసినా కేసీఆర్ మాత్రం ఆసక్తి చూపటం లేదు. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయంతో కేసీఆర్ పార్టీ కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకోవటం లేదని తెలుస్తోంది. కుమార్తె కవితకు బెయిల్ వచ్చిన తరువాతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. బెయిల్ తరువాతే పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో కేసీఆర్ అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగానే అసెంబ్లీ సమావేశాల్లో హాజరయ్యేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపటం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ టాప్ లెవెల్ సీనియర్ లీడర్లు కేటీఆర్, హరీష్ రావు కవిత బెయిల్ కోసం ఢిల్లీ వెళ్లి సీనియర్ అడ్వకేట్లతో మాట్లాడొచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఆమె బెయిల్ విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. మరోవైపు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. దీంతో కవితకు కూడా త్వరలోనే బెయిల్ మంజూరవుతుందన్న ధీమాలో గులాబీ పార్టీ ఉంది. అయితే సుప్రీంకోర్టు మాత్రం కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వటానికి నిరాకరించింది. తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేసింది. మొత్తానికి గులాబీ బాస్ కేసీఆర్ కవితకు బెయిల్ వచ్చే వరకు కీలక విషయాల్లో మౌనంగానే ఉండే అవకాశం కనిపిస్తోందని పార్టీ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. అయితే బెయిల్ రాగానే కాంగ్రెస్ సర్కార్ను ఇరుకున పెట్టే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గట్టి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరి ఆ సమయం ఎప్పుడొస్తుందో గులాబీ క్యాడర్ ఎదురు చూడక తప్పదా?